ఐపీఎల్ 2026 లీగ్ మ్యాచ్లు దాదాపు ముగింపుకు వచ్చాయి. ఈ వారంలో ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టే జట్ల ఫైనల్ జాబితా కూడా సిద్ధం కానుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై కాగా ఆఖరి స్థానం కోసం 5 జట్లు పోటీ పడుతున్నాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ కి ఇవాల్టితో ఆఖరి అవకాశం. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ ఇవాళ తలపడనుంది. లీగ్ స్టేజ్ మ్యాచ్ లో ఇరు జట్లకి ఇదే ఆఖరి మ్యాచ్. గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించగా చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా పోరాడుతూనే ఉంది. గుజరాత్ తో జరిగే ఆఖరి మ్యాచ్ లో గెలిస్తే సిఎస్కే తన ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవచ్చు. అయితే అదే సమయంలో ఇతర జట్ల మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఈ సీజన్ లో తొలి 3 మ్యాచ్లు ఓటమి పాలైన చెన్నై సూపర్ కింగ్స్ ఆ తర్వాత నుంచి కంబ్యాక్ ఇచ్చింది. పాయింట్ల పట్టికలో 10వ స్థానం నుంచి మెల్లగా పైకి వచ్చి 5వ స్థానానికి స్థిరపడింది. అయితే అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఓటమి పాలైంది. దాంతో ఇప్పుడు 13 మ్యాచ్ల్లో 12 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతుంది. ప్లే ఆఫ్స్ రేస్ లో చెన్నై సూపర్ కింగ్స్ కొనసాగాలంటే గుజరాత్ టైటాన్స్ తో ఇవాళ జరగనున్న మ్యాచ్ లో విజయం సాధించాల్సింది. ఈ మ్యాచ్ లో సిఎస్కే కనీసం 20 పరుగులకు పైగా తేడాతో గెలిస్తే నెట్ రన్ రేట్ మెరుగుపడుతుంది. అదే సమయంలో పంజాబ్ కింగ్స్ తన చివరి మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ పై ఓడిపోవాలి. ఇక రాజస్థాన్ రాయల్స్ కూడా ముంబై ఇండియన్స్ పై చిత్తుగా ఓడాలి. దాంతో పాటు 13 పాయింట్లతో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పై ఓడిపోవాలి. ఇలాంటి సందర్భంలో మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరుకునే అవకాశం ఉంటుంది. భారత కాలమాన ప్రకారం రాత్రి 7:30 అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఒకవేళ నెట్ రన్ రేట్ కోసం సిఎస్కే భారీ విజయాన్ని దక్కించుకోవడం కోసం పొరపాటున వికెట్లను పారేసుకుంటే మొదటికే మోసం వస్తుంది. నెట్ రన్ రేట్ తో పాటు మ్యాచ్ ను కోల్పోయే అవకాశం ఉంటుంది. ముందు గుజరాత్ పై గేమ్ ఆన్ లోకి తెచ్చుకోవాలి. ఆ తర్వాత చివరి నిమిషంలో నెట్ రన్ రేట్ కోసం ప్రయత్నించాలి. లేకుంటే ఆరంభం నుంచే నెట్ రన్ రేట్ కోసం భారీ స్కోర్లంటూ పరుగులు పెడితే మాత్రం గుజరాత్ బౌలర్ల ముందు తల వంచక తప్పదు. ఒకవేళ గుజరాత్ టైటాన్స్ చెన్నైపై భారీ విజయం సాధిస్తే ఆ జట్టు టాప్ 2 లో నిలిచే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రోజు సిఎస్కే చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓడిపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ 2 లో నిలిచే అవకాశం ఉంది. అయితే తమ చివరి మ్యాచ్ లో ఆర్సీబీ పై సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవాల్సి ఉంది. ఒకవేళ సిఎస్కే 50 రన్స్ కు పైగా తేడాతో గుజరాత్ ను ఓడించినా సరే చివరి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయినా 2వ స్థానంలో నిలుస్తుంది. అప్పుడు తొలి క్వాలిఫైర్ మ్యాచ్ లో ఆడే అవకాశం ఉంటుంది. ఒకవేళ తొలి క్వాలిఫైర్ లో ఓడిపోయినా ఎలిమినేటర్ మ్యాచ్ తో తలపడి మళ్లీ ఫైనల్లో చేరే అవకాశం ఉంటుంది. దీంతో ఈ రోజు సిఎస్కే కు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫుల్ సపోర్ట్ గా ఉండే అవకాశం ఉంది.